దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఏమండి, దేవుడు భూలోకమును చూస్తూ ఉన్నాడు. ఆ భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారట. దేవుడు బిడ్డలారా, అందుకు దేవుడు జాగ్రత్త గలవారై ఉండవలెను అంటూ ఉన్నాడు. ఎందుకు ఆయన జాగ్రత్త గలవారై ఉండవలెను అంటూ ఉన్నాడంటే, సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. అలా ఉన్నటువంటి యొక్క శరీరులకి దేవుడు చేయబోయేటటువంటి స్థితిని మనం చూద్దాము. ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనములో దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అందుకు దేవుడు జాగ్రత్త గలవారై ఉండవలెనంటూ ఉన్నాడు. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. మంచి మార్గమును చెరిపివేసుకొని చెడు మార్గంలో జీవిస్తూ చెడు ప్రవర్తిస్తూ చెడు అలవాట్లని వారు అలవాటు చేసుకొని వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి వారికి దేవుడు చెబుతున్నమాట, జాగ్రత్త గలవారై ఉండవలెను. నోవాహుతో దేవుడు చెప్పుచున్నటువంటి మాట, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. భూలోకమును దేవుడు చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూలోకము ఎందుకు చెడిపోయింది అంటే అది శరీరుల ద్వారా చెడిపోయి ఉన్నది. వారు మంచి మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు కనుకనే భూమితో సహా వారిని దేవుడు నాశనం చేస్తాను అంటూ ఉన్నాడు. దేవుడు తెల్లారా, ఈరోజు నీ మార్గము ఎలా ఉంది? ఈరోజు నీ మార్గమును చెరిపివేసుకున్నావా? ఎలాంటి అలవాట్లలో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నావు? ఇలాంటి అలవాట్లను నువ్వు అలవాటు చేసుకొని నీ కుటుంబాన్ని నీవు భూమితో సహా నాశనం చేసుకుంటూ ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో వాక్యం వినిపిస్తూ ఉంది. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించి భూమితో సహా వారిని ఆయన నాశనము చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కానీ అందులో నీతిని ప్రకటించిన నోవాహు కుటుంబాన్ని ఆయన కాపాడి ఉన్నాడు. ఈరోజు నీతి అనే మార్గమును చెరిపివేస్తున్నామేమో. మంచి మార్గంలో నడవవలసినటువంటి నీవు నీ మంచి మార్గాన్ని చెరిపివేసుకొని చెడు మార్గములో అనీతిగా అన్యాయముగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావేమో. దాని కథనంతం నీవు నీ కుటుంబము నాశనం అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, నీతిని అనుసరించిన నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నీతిని చెరిపేసుకున్నటువంటి స్థితిలో, భక్తిహీనటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోక దేవుని ఉగ్రతకి, దేవుని ఇచ్చినటువంటి నాశనానికి గురి చేసుకునే వారిగా ఉంటారు. కాబట్టి జాగ్రత్త గల వారై ఉండవలేను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఎంత చక్కగా ఉంది. దేవుడు బిడ్డలారా,
నీతిని ప్రకటించినటువంటి నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. మంచి మార్గమును చెరిపివేసుకున్నటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోలేవు. నీవుతో పాటు నీ కుటుంబం కూడా పాడైపోతూ ఉంటుంది. దేవుడు బిడ్డలారా, దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఇలాంటి స్థితిలో నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నువ్వు ఉంచుకుంటూ ఉన్నావు, ఒకసారి ఆలోచించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుడి ప్రజ అయితుంది, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతుంది. దేవుడు బిడ్డలారా, ఒకప్పుడు నీతిని ప్రకటించాడు, దేవుని యొక్క వాక్యం తెలియజేయబడింది. అప్పుడు నీవు దేవుని ప్రజగా ఉండక నీ యొక్క మార్గమును నువ్వు చెరిపివేసుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిని దేవుడు మనతో మాట్లాడుతూ చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే నీవు కనికరింపబడింది. ఒకప్పుడు కనికరం లేదు. దేవుడు భూమి అంతటి చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నదని చెప్పి అందులో ఉన్న వాటిని మనుషులను కూడా నాశనం చేసి ఉన్నాడు. ఇప్పుడైతే ఆయన కనికరం చూపుతున్నాడు. నిన్ను అలాంటి స్థితిలోనికి తీసుకురావద్దని, నిన్ను బాగు చేసుకోవాలని, ఆయన బిడ్డగా ఆయన ప్రజగా చేసుకోవాలని నిన్ను కనికరించాలని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భక్తులు మాట్లాడుతున్నటువంటి మాట ఇంత చక్కని మాట అంటే, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసులకు నేను ఇంతటి వాడను. దేవుని దయ నీ పైన ఉంది. దేవుడు దయ చూపుతున్నాడు కనుకనే ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారిగా ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని కనికరమే ఈరోజు నిన్ను బ్రతికిస్తూ ఉంది. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరమే ఈరోజు నిన్ను క్షమిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని ఆయన కరుణిస్తూ ఉన్నాడు, ఆయన దయ చూపుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈరోజు మీరు జాగ్రత్త గలవారి ఉండవలని. ఒకవేళ జాగ్రత్త లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి పరిస్థితి దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు. భూమిని, వాటితో పాటు పశువులని, జంతువులని, పక్షులని అన్నిటిని కూడా నాశనం చేసి ఉన్నాడు. పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద పురుగులేమి, భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి, సమస్త అన్నిటిని కూడా ఆయన నాశనం చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా చచ్చిపోయినాయి. కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు జాగ్రత్త గలవారై ఉండినట్లయితే నేను కనికరింపబడుతున్నావు. నీవు దేవుని యొక్క దయ నీ పైన ఉంటుంది. నువ్వు దేవుని యొక్క భక్తితోనూ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో నువ్వు జీవించినట్లయితే నిన్ను, నీ కుటుంబాన్ని, నోవాహు కుటుంబాన్ని కాపాడిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడి ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. ఆమేన్.